హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఆవకాయని తలపించే మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆవకాయ పట్టుకోవాలంటే సమ్మర్ వరకు వెయిట్ చేయాలి కదండీ! ఆ అవసరం లేకుండా సీజన్‌తో పని లేకుండా మీరెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈ పచ్చడి పట్టేసుకోవచ్చండి. ముక్కలు చక్కగా కరకరలాడుతూ టేస్ట్ చాలా బావుంటుంది. మరి దీని తయారీ విధానం చూద్దాం. ఈ పచ్చడికి నేను ఒక 3 కూరగాయలు వాడుతున్నానండి. దాంట్లో ఒకటి కాలీఫ్లవర్ అనమాట. ఈ కాలీఫ్లవర్ చక్కగా తెల్లగా ఉన్న పువ్వుని తీసుకొని, అటు పెద్దగా, ఇటు చిన్నగా కాకుండా చూస్తున్నారు కదా! ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ నేను మెజర్‌మెంట్స్‌తో చెప్తున్నానండి. ఒక 250 గ్రామ్స్ కాలీఫ్లవర్ అన్నది నేను ఈ పచ్చడికి వాడుతున్నాననమాట. ఇప్పుడు ఈ 250 గ్రామ్స్ కాలీఫ్లవర్‌కి క్యారెట్, దొండకాయ అన్నది 2 కలిపి మనం ఒక 250 గ్రామ్స్ వరకు తీసుకోవాలండి. మీకు దొండకాయి, క్యారెట్ ఏది ఎక్కువ, ఏది తక్కువ అని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ 2 కలిపి మాత్రం 250 గ్రామ్స్ ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో బాగా వేడిగా ఉన్న నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని, ఈ పసుపు కంప్లీట్‌గా వాటర్‌కి పట్టేలాగా ఒకసారి కలుపుకొని, దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ వేసుకొని, ఎక్కువ టైం అవసరం లేదండి. జస్ట్ ఒకసారి కదిపి 2 నిమిషాలు ఉంచితే సరిపోతుందనమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఏదైనా పురుగు ఏదన్నా ఉన్నా మనకి పోతుంది కాబట్టి ఒకసారి కాలీఫ్లవర్‌ని ఇట్లా వాష్ చేసుకొని పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న కాలీఫ్లవర్‌ని ఒక పొడి బట్ట వేసుకొని, చెమ్మన్నది అస్సలు లేకుండా వాటర్ అంతా కంప్లీట్‌గా డ్రై అయిపోవాలండి. మీకైతే ఫ్యాన్ కింద, లేదు అంటే ఎండలో పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ముందుగా మనం మెజర్ చేసి పెట్టుకున్న దొండకాయలండి నీట్‌గా ఒక 2, 3 సార్లు వాష్ చేసి, తలా తోక తీసేసి చూస్తున్నారు కదా! ఈ సైజులో మీడియం సైజులో కట్ చేసుకోవాలి. వీటిని కూడా మనం కంప్లీట్‌గా చెమ్మన్నది లేకుండా ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం దొండకాయలు ఎలాగైతే కట్ చేసుకున్నామో మీడియం సైజులో సేమ్ అలానే అండి క్యారెట్ కూడా నీట్‌గా వాష్ చేసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని కూడా మనము చెమ్మన్నది అస్సలు లేకుండా మనం నీట్‌గా డ్రై చేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ 3 కూరగాయలని కూడా మీకు కుదిరితే ఎండలో ఒక 20 నిమిషాలు, అరగంట ఉంటే సరిపోతుందండి. కానీ ఫ్యాన్ కింద అయితే ఈజీగా ఒక 1 ½ అవర్ నుంచి 2 అవర్స్ పడుతుంది కాబట్టి వీటిని కంప్లీట్‌గా డ్రై చేసేసుకోండి. ఈ గ్యాప్‌లో మనము మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు తడన్నది లేకుండా ఒక జార్ తీసుకొని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వేయించుకున్న మెంతులు వేసుకోవాలి. ఈ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులకి 3 టేబుల్ స్పూన్ల ఆవాలండి. ఈ వేయించుకునే కాదు, పచ్చి ఆవాలే అనమాట. వీటిని మనం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న ఆవపిండి, మెంతిపిండి మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే జార్‌లో కంప్లీట్‌గా ఒక పెద్ద చిన్నుల్లిపాయ అండి వేసుకొని దీన్ని మనం కచ్చాబిచ్చాగా మిక్సీ వేసుకోవాలి. దీన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు నూనె అండి, అంటే 250 గ్రామ్స్ నూనె అనమాట. ఇది కంప్లీట్‌గా వేడైన తర్వాత దీంట్లోకి కొంచెం ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చిటాపటా అనేంత వరకు వేయించుకొని, మనం వేసుకున్న పోపులో ఆవాలు, ఎండుమిరపకాయలు కంప్లీట్‌గా ఏగిన తర్వాత స్టవ్ కట్టేసి ఈ పోపుని కంప్లీట్‌గా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 అవర్స్‌కి మనం డ్రై చేసుకున్న కూరగాయలు కూడా కంప్లీట్‌గా డ్రై అయిపోయాయండి. అంటే అసలు చెమ్మన్నది లేకుండా డ్రై అయిపోయాయన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి నేను హాఫ్ కప్ కారం వేసుకుంటున్నానండి. మీరు మీ ఇంట్లో తినే కారం ప్రకారం మీరిది ఎక్కువ, తక్కువ అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/3 కప్ ఉప్పు అండి. నేను కంప్లీట్‌గా దీంట్లో వేసుకోవట్లేదు. ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాననమాట. ఎందుకంటే ఇది 3 రోజులు ఊరుతుంది కాబట్టి ముక్కలన్నీ ఉప్పన్నది కొంచెం తీసుకుంటాయండి. మనం ఎక్కువ ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్కలు కొంచెం ఎక్కువగా తీసేసుకుంటాయి. ఇప్పుడు ఈ మిగిలిన ఉప్పు ఒక 3 రోజుల తర్వాత నాకు అవసరమైతే నేను కలుపుకుంటాను. లేకపోతే నేను స్కిప్ చేస్తాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఇందాక మనం వేయించుకున్న మెంతిపిండి, ఆవపిండి, కచ్చాబిచ్చాగా మిక్సీ వేసుకున్న చిన్నుల్లిపాయలు కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా మనం వేసుకున్న ముక్కలకి పట్టేలాగా టైం తీసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ ముక్కల్లోకి మనం ఇందాక వేయించుకున్న పోపు కూడా కంప్లీట్‌గా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా ఈ ముక్కల్లో వేసేసుకొని ఈ నూనె కంప్లీట్‌గా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న ముక్కల్లోకి ఒక 1/4 కప్ నిమ్మరసము, అంటే కంప్లీట్‌గా ఒక 3-4 నిమ్మకాయలైతే పట్టాయండి. ఆ రసం మొత్తం దీంట్లో వేసుకొని ముక్కలకి ఈ నిమ్మరసం కంప్లీట్‌గా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 రోజులు ఊరనివ్వాలి. ఇప్పుడు ఒక 2 రోజులకి నూనంతా పైకి తేరుకొని పచ్చడి కంప్లీట్‌గా ఊరిందండి. తడి లేకుండా ఉన్న ఒక గరిటె దీంట్లో పెట్టుకొని ఒకసారి మొత్తం కలుపుకొని టేస్ట్ చేసి మీకు కావాలనుకుంటే ఉప్పు మనం పక్కకు పెట్టుకున్నాం కదా ఇందాక, అదైనా సరే నిమ్మరసం అయినా సరే ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నాకైతే పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. నేనైతే దీంట్లో ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయట్లేదు. ఈ పచ్చడిని మీరు గ్లాస్ జార్‌లో గనక తీసి స్టోర్ చేసుకుంటే బయటైతే ఒక 1 మంత్ వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో అయితే మాత్రం ఒక 2 మంత్స్ పైనే నిల్వుంటుంది. ఈ పచ్చడి ఊరిన తర్వాత ముక్కలన్నీ కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేసి కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.